హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ వండాము. ఫ్రెండ్స్ చూడండి ఎలా వండాము. ముందుగా 6 ఎగ్స్ ఒక బౌల్లో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే 6 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతున్నాయో. ఉడికిన ఎగ్స్ ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్ కర్రీ అడుగుతున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసాము. ఒకసారి కలపాలి. కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసాము. ఆనియన్ బాగా ఫ్రై కావాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చాలా వెరైటీస్గా ఉండొచ్చు. ఇది ఒక వెరైటీ. కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది. ఆనియన్ కలర్ చేంజ్ కావాలి. కొంచెము ఫ్రై అయితే సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆనియన్ ఫ్రై కాకుంటే కర్రీ బాగోదు. ఆనియన్ ఫ్రై అయింది. 1 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి సరిపోకుంటే. చూస్తుంటే నోరు ఊరుతుంది. తక్కువ ఉంటే వేసుకుంటాను. ఉప్కారం ఎక్కువ వేసిందండి. టీ స్పూన్ సాల్ట్ వేసాము. మళ్ళీ లాస్ట్లో సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. కలపాలి. కలిపి బాగా ఫ్రై చేయాలి. మా అత్తమ్మ వండుతుంది ఫ్రెండ్స్. వండుతుంటే నేను వీడియో తీస్తున్నాను. చాలా బాగా వంట చేస్తుంది. ఈరోజు వంట ఏమంటే చేస్తా అన్నది. కట్ చేసి రెడీ పెట్టాను. కొత్తిమీర వేసుకోవాలి. టమాటా పొడి వేసుకోవాలి. మనం చేస్తే కూర పోసుకోవాలి. నీరు ఆనియన్ కర్రీలో చింతపులుసు పోస్తారు. కరివేపు ఏమి వేయట్లేదు. జస్ట్ వాటర్ పోసి కర్రీలా వండుతుంది. ఆల్రెడీ మేము బాయిల్డ్ ఎగ్ కర్రీ వండాము. ఎవరికైనా నచ్చితే వీడియోస్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రై కావాలన్నది బాగా సేపు ఫ్రై కావాలి. ఆనియన్ ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది. అంటే అట్లా స్టవ్ సిమ్లో పెట్టి చిన్నతను మాట్లాడదాన్ని కూర అంటానని చెప్తాయి. ఏం దానికేం కూర అండి అంటాంది. అదేంటి మా మామయ్యకైతే వేసిన కొద్ది అత్తమ్మ కూర అని చెప్తుంది. అది నేను చేసిన రెసిపీస్లో 5-6 మా అత్తమ్మ చేసినవి ఉంటాయి ఫ్రెండ్స్.
ఎంత ఎర్రగా ఉందో అంత మంచిగా ఉంటుంది. చేస్తుంటే నేనే వీడియో తీసుకున్నాను. అప్పుడు మీ అమ్మ ఊకంటే కొనడం అందరు కాకపోయింది. అమ్మ ఇక మంచిగా మాట్లాడింది కనుమానంద కొద్ది ఈ వస్తాను. కారం తగినంత వేసుకోవాలి. ఏంది అమ్మకాయ మంచిగా వస్తుంది బిడ్డ అని అలా వేసినాయి. కారం వేస్తుంది. కలుపుకొని వేసినాక అది ఉడకాలి. ఉడికినాక గుడ్డు వేయాలి. గుడ్డు వేసి జీవితంగా ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, కొద్దిగా కానీ చాలా బాగుంటుంది. మా స్టైల్లో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా రెసిపీ. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు, నేను వేరేలాగా వండుతాను. మా అత్తమ్మ ఇది చూడండి ఎలా వండుతుందో. ఫ్రై అయింది, తగినంత కారం వేస్తుంది. 3 స్పూన్స్ వేసింది కారము. కారం వేసాక ఒకసారి కలిపింది. 2 మినిట్స్ కలిపినాక వాటర్ పోసింది. సూపు మనకి ఎంత కావాలంటే అంత. నేను 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ వేయమన్నాను, పోసింది. కారం ఆనియన్ పీసెస్కి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. కొన్ని పోసింది వాటర్, చూడండి ఫ్రెండ్స్. చాలా సూప్ అయితే బాగుండదని 1 గ్లాస్ వాటర్ పోసింది. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసింది. 1 గ్లాస్ వాటర్ పోసింది. ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ వేయమంటే హాఫ్ గ్లాస్ పోసింది. 5 మినిట్స్ కుక్ చేయాలి. ప్లేట్ పెట్టి ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి కలిపాను. కలిపి తగినంత సాల్ట్ మిక్స్ వేయాలి. ఉడికినాక వేయించిన ధనియాల పొడి, మసాలా పొడి 70% ఫ్రై అయ్యాక ఎగ్స్ వేస్తే వేసి కలబెట్టి ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గర పడ్డాక ఎగ్స్కి చాకుతోనే ఇట్లా లైన్స్ 4 సైడ్స్ లైన్స్ పెట్టుకోవాలి. కొద్దిగా దగ్గర పడ్డాక చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు అవుతుంది కదా. 90% ఫ్రై అయింది కర్రీ. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేయాలి. చిటికెడు గరం మసాలా వేసింది. బాగా వేస్తే కారం అవుతుంది. ఒకసారి కలిపి 5 మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అంతే, ఎంతో రుచికరమైన ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ ఇదే స్టైల్. ఐదు నిమిషాలు మూత పెట్టి లాస్ట్లో సాల్ట్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ, చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగుందో. మీకు మా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా ప్రెస్ చేయండి.